జై శ్రీరామ్. హాయ్ అండి. బ్లౌజ్కి హెమ్మింగ్ చేసినప్పుడు ముడతలు వస్తుంటుంది కదా, అలా ముడతలు రాకుండా ఇలా బట్టని క్రాస్గా కట్ చేసుకోవాలి. పీసులు అనేటివి క్రాస్గా కట్ చేసుకొని ఈజీగా అవుతుందని చెప్పేసి అందరూ స్ట్రైట్గా జాయిన్ చేసుకుంటారండి. పీసులు కట్ చేసుకున్న తర్వాత అవి జాయిన్ చేసేటప్పుడు కూడా క్రాస్గానే జాయిన్ చేయాలి. క్రాస్గా కట్ చేసుకోవాలి, క్రాస్గా జాయిన్ చేయాలి. అప్పుడే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఈజీ అవుతుంది అనేసి స్ట్రైట్గా జాయిన్ చేసుకుంటే తిప్పేసి పెట్టినప్పుడు అక్కడక్కడ ముడతలాగా కొంచెం నీట్గా కనిపించదు అనమాట చూడడానికి. బ్లౌజ్కి ఫ్రంట్ సైడు ఇట్లా దాని మీద పెట్టేసి కుట్టుకోవాలి. ఎక్కడ మడతలు అనేవి పడకుండా ఒక పావు ఇంచు గ్యాప్ వదిలేసి నీట్గా కుట్టుకోవాలి. మరీ అంచుకి కుట్టొద్దు. హెమ్మింగ్ లావుగా వస్తుంది అనేసి చాలామంది దగ్గరికి కుడుతుంటారు. అట్లా కుట్టొద్దు ఎప్పుడు కూడా, ఎందుకంటే హెమ్మింగ్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం నీట్గా ఉంటుందని దగ్గర కుడతాం, కానీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఏమంటుంది, ఒక పావు ఇంచు లోపలికి పెట్టి కుట్టుకొని, కావాలంటే నీకు ఎక్కువ అనిపించిందంటే కుట్టు పెట్టిన తర్వాత ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకోవాలి. నీట్గా రౌండ్గా ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకుంటే అప్పుడు సన్నగా వస్తుంది హెమ్మింగ్ కూడా. ఇంకోటి, టర్నింగ్లో కూడా మంచిగా టక్స్ పెట్టుకోవాలి. ఎక్కువ టక్స్ పెట్టుకుంటే ఫోల్డింగ్కి బాగా కనిపిస్తుంది అనమాట. మనం అక్కడక్కడ ఒకటి రెండు పెడితే నీట్గా రాదు. ఫోల్డింగ్లో ఎక్కువ టర్నింగ్స్ పెట్టుకొని ఫోల్డ్ వేసుకొని పైనుంచి ఒక కుట్టు పెట్టుకోవాలి. ఇట్లాగా నీట్గా కుట్టు పెట్టుకుంటే నీకు తిప్పేసి చూస్తే హెమ్మింగ్ చేసినప్పుడు ముడత రమ్మన్నా రాదు. సన్న చీరలకి పెద్ద ఏజ్ వాళ్ళకి హెమ్మింగ్ పెట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.